ఆదికాండం 1వ అధ్యాయం ఎలా చదవాలి? కాస్త వివరిస్తారా? మంచి ప్రశ్న. చెప్తాను విను. ఆదికాండం 1వ అధ్యాయం చదివినప్పుడు మనకి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. భూమి వయసు ఎంత, రోజుకి ఎన్ని గంటలు, ఇలా సైన్స్ పరంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే మనం ఆదికాండం 1వ అధ్యాయాన్ని చదివేటప్పుడు అసలు ఇది సైన్స్ పరిభాషలో చదవటానికి రాయబడి ఉందా, లేకపోతే మరొక ఏదైనా ఉద్దేశంతో రాయబడి ఉందా అనేది ఆలోచించాలి. మనం ఆదికాండం 1వ అధ్యాయాన్ని గనక తీసుకుంటే మనకి ఈ ఆదికాండాన్ని ఎవరు రాస్తూ ఉన్నారంటే మోషే రాస్తూ ఉన్నారు. ఎందుకు రాస్తూ ఉన్నారు, ఎవరి కోసం రాస్తూ ఉన్నారు అని గనక చూస్తే, మోషే ఐగుప్తు దేశం నుంచి విడిపించబడి వాగ్దాన దేశానికి వెళ్తున్న ఇశ్రాయేలీలకి ఈ సృష్టి ఆరంభాన్ని గురించి రాస్తూ ఉన్నారు. ఎందుకు రాస్తూ ఉన్నారు అని అంటే, ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అనేకమైన సృష్టి ఆరంభాన్ని గురించిన కథలు విని ఉన్నారు. అలాగే వారు ఆ దేశాన్ని నుంచి బయటికి వచ్చినప్పుడు, ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అనేకమైన దేశాల్లో బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ గురించి, సృష్టి ఎలా ఆరంభించబడింది అనే దాని మీద ఎన్నో కథనాలు ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా వీళ్ళు విని వాటిని అనుసరించకుండా, వాటిలో పడిపోకుండా మోషే గారు ఏం చేస్తున్నారంటే, ఇదిగో మనల్ని ఏ దేవుడైతే విడిపించారో ఆ దేవుడే సృష్టిని కూడా సృష్టించారు అనేటటువంటి దాన్ని ఇశ్రాయేలీలకి చెప్పడానికి మోషే గారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ యొక్క సృష్టి ఆరంభ కథనాన్ని అనేది రాస్తూ ఉన్నారు. ఇది ఎందుకు రాశారు అనేటటువంటి దానికి సమాధానం.